Good morning all. Today we discuss the next worksheet, that is ముందుగా తెలుగులో వర్క్షీట్ చూద్దాం. మొదటి ప్రశ్న ఆవర్తనం అంటే ఏమిటో తెలపండి. రెండవ ప్రశ్న ఆవర్తనం కనుక్కునే సందర్భంలో పాటించవలసిన నియమం ఏమిటి. మూడవ ప్రశ్న పుటాకార దర్పణ విషయంలో వస్తువు P Fల మధ్య ఉన్నప్పుడు దాని మిథ్యా ప్రతిబింబం దర్పణంలో వస్తు పరిమాణాన్ని పెద్దగా ఏర్పడుతుంది. ఈ సందర్భానికి ఆవర్తనం ఎంత? సో ఈ మూడు ప్రశ్నలు ముందుగా చూసుకుందాం. మనకి దీంట్లో ప్రతి ప్రశ్నలో కూడా ఆవర్తనం గురించి ఇచ్చారు. సో ఇవే ప్రశ్నలు మరి ఇంగ్లీష్లో ఏమున్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. So in English, first question is explain the term magnification in your own words. Second one, which rule do we have to follow while finding magnification? So about magnification we have to discuss. So see here, for first question, మొదటి ప్రశ్నకి మనకి సమాధానం ఆవర్తనం అంటే ఏమిటి, ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికేషన్ అంటున్నాం. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా ఉంది డెఫినేషన్. వస్తు పరిమాణము ప్రతిబింబ పరిమాణాల మధ్య సంబంధాన్ని తెలియజేయనదే ఆవర్తనం. కాబట్టి మనకి వస్తు పరిమాణం దట్ ఈజ్ ఇండికేటెడ్ బై హెచ్ఓ అండ్ ప్రతిబింబ పరిమాణం HI. ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధము దాన్ని చెప్పేదే ఆవర్తనం అంటాం. సో ఈ డెఫినేషన్ మనం రాయొచ్చు. లేదా ప్రతిబింబ పరిమాణం HI వస్తు పరిమాణం HOల మధ్య గల నిష్పత్తిని ఆవర్తనం అంటాం. నిష్పత్తి అంటే మీకు తెలుసు కదా, మనకి మ్యాథ్స్లో వస్తుంది నిష్పత్తి, దాన్నే మనం ఆవర్తనం అంటున్నాం. లేదా ఇది కూడా కాకుండా మనం ఇంకో రకంగా కూడా చెప్పవచ్చు, అది వస్తు దూరము ప్రతిబింబ దూరము అంటే U అండ్ V ఈ రెండిటి మధ్య సంబంధంగా కూడా మనం చెప్పవచ్చు ఆవర్తనం. కాబట్టి ఈ మూడు డెఫినేషన్లో ఏది రాసినా అది కరెక్టే ఆవర్తనం గురించి. మరి ఇంగ్లీష్లో దీన్ని ఒకసారి చెప్పుకుందాం. ఎస్, okay, not this, ఒక్క నిమిషం. So magnification, ratio of size of image to size of object is called magnification. So this is first definition. And second one, magnification also expressed as relation between object distance and image distance. So this is U and V. So this is the definition of magnification. So we go for next question, that is నియమం ఏమిటి, ఆవర్తనం కనుక్కునే సందర్భంలో మనం పాటించవలసిన నియమం ఏమిటి. మనకి ఎప్పుడైనా సరే మిర్రర్ ఫార్ములా అంటే దర్పణ సూత్రం అయినప్పటికీ అండ్ మ్యాగ్నిఫికేషన్ ఆవర్తనం అయినా సరే మనం పాటించవలసిన నియమాలు ఏమిటి అంటే అవి సంజ్ఞా నియమాలు, సైన్ కన్వెన్షన్ని మనం కంపల్సరీ పాటించాలి. సైన్ కన్వెన్షన్ ఎలా చేయాలి, ఏ సందర్భంలో ఏ గుర్తు అంటే పాజిటివ్ నెగిటివ్ ప్లస్సా మైనసా ఎలా తీసుకోవాలి అనేదాన్ని మనము ఇంతకుముందు క్లాస్లోనే మనం చెప్పుకున్నాం. సో అదే మీరు రాయవలసింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు రైట్, తర్వాత ప్రశ్న పుటాకార దర్పణం విషయంలో P మరియు F మధ్య వస్తువును ఉంచాం. మిథ్యా
ప్రతిబింబం దర్పణంలో వస్తు పరిమాణం కన్నా పెద్దగా ఏర్పడుతుంది అన్నాడు. సో ఈ సందర్భానికి ఆవర్తనం ఎంత అన్నాడు. మనకి చూడండి ఇక్కడ ఆవర్తనం కనుక్కోవాలి అంటే ఆ సూత్రాన్ని ముందు తెలుసుకుంటే మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఆవర్తనం కనుక్కోవడానికి సూత్రం ఏమిటి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది మ్యాగ్నిఫికేషన్ m = hi/ho. hi, what is hi? hi is nothing but height of image and ho is nothing but height of object. అంటే ప్రతిబింబ దూరము ప్రతిబింబ యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు, ఈ రెండింటి మధ్య ఉన్న నిష్పత్తిని మనం ఆవర్తనం అన్నాం కాబట్టి hi/ho. ఆర్ మనం ఇంకొకటి కూడా ఏం చూసుకోవచ్చు అని చెప్పాం, వస్తు దూరము ప్రతిబింబ దూరం మధ్య నిష్పత్తి అన్నాం, అదే ఇక్కడ ఉంది. దట్ ఈస్ -v/u. v ఈజ్ నథింగ్ బట్ ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ u ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. v అంటే ప్రతిబింబ దూరము, అంటే పోల్ p నుంచి ప్రతిబింబము ఎంత దూరంలో ఉందో ఈ దూరాన్ని తెలియజేసేదే v. అండ్ p పోల్ నుంచి వస్తువు ఎంత దూరంలో ఉందో ఈ దూరాన్ని తెలియజేసేదే u. సో ఇక్కడ మనకి సూత్రం ఏమిటి, -v/u. ఈ సూత్రంనైనా వాడచ్చు లేదా hi/ho ఈ సూత్రాన్నైనా మనం వాడి m ఎంత అని తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, పుటాకార దర్పణం అన్నాడు. ఈ పుటాకార దర్పణంలో వస్తువు ఎక్కడ ఉంది అన్నాడు, p మరియు f మధ్యలో ఉంది అన్నాడు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇది ఒక పుటాకార దర్పణం. దీంట్లో p f ఇక్కడ c ఉంది అనుకుందాం. ఇక్కడ మనకి p మరియు f మధ్యలో వస్తువు ఉంది, అంటే ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నప్పుడు మనకు తెలుసు దర్పణం వెనకాల బిహైండ్ ద మిర్రర్ ఇక్కడ ఏర్పడుతుంది వస్తువు, ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. ఆల్వేస్ చెప్పుకున్నాం, పుటాకార దర్పణంలో ఎప్పుడైతే pకి మరియు fకి మధ్య వస్తువు ఉంటుందో అప్పుడు వస్తువు యొక్క ఎత్తు కంటే ఎక్కువగా ఉన్న ప్రతిబింబం, పెద్దదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఇక్కడ వస్తువు ఎత్తు కంటే ప్రతిబింబం యొక్క ఎత్తు ఎక్కువగా ఉంది. అలా ఉన్నప్పుడు m ఏమవుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇందాకే మనం సూత్రం చూసుకున్నాం, m = hi/ho అన్నాం. సో మనం ఇక్కడ c దగ్గర వస్తువు ఉన్నప్పుడు ప్రతిబింబం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. మనం c దగ్గర వస్తువు ఉంచినప్పుడు c దగ్గరే ఏర్పడుతుందని మీకు తెలుసు, కానీ ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి అని తెలుసు. అంటే hi ఎంత ఉందో ho కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ho అంటే వస్తువు ఎత్తు 2 సెంటీమీటర్లు ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ప్రతిబింబం ఎత్తు కూడా 2 సెంటీమీటర్లే ఏర్పడుతుంది. అంటే 2/2 ఏమవుతుంది, మ్యాగ్నిఫికేషన్ 1 వస్తుంది. m1 వచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే వస్తువు ప్రతిబింబం పెరగలేదు తగ్గలేదు, రెండిటికి సమానంగా ఉంది అని అర్థం. మరి ఒకటి కంటే తక్కువ వచ్చింది అంటే అర్థం ఏమిటి, ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ యొక్క హైట్ తగ్గింది, తక్కువగా ఉంది అని అర్థం. మరి ఒకటి కంటే ఎక్కువ వచ్చింది అని అంటే ఏంటి అర్థం, వస్తువు కంటే ప్రతిబింబం యొక్క పరిమాణం ఎక్కువ ఉంది అని అర్థం. కాబట్టి మరి ఈ సందర్భంలో hi ఎక్కువగా ఉంది అంటే మనకి ఇక్కడ లవం నామినేటర్లో ఎక్కువగా ఉండి డినామినేటర్లో తక్కువగా ఉన్నప్పుడు మనకి m ఏమవుతుంది, ఆల్వేస్ ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ సింపుల్, m ఈజ్ గ్రేటర్ దాన్ 1. m అనేది ఒకటి కంటే
ఎక్కువగా వస్తుంది. ఇది మన మూడో ప్రశ్నకి సమాధానం. ఓకే, తర్వాత ప్రశ్నకి వెళ్దాం. తర్వాత ప్రశ్నలో మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక పుటాకార దర్పణం ఎదురుగా 20 సెంటీమీటర్ల దూరంలో 2 సెంటీమీటర్ల ఎత్తు గల వస్తువు ఉంచితే ప్రతిబింబం యొక్క ఎత్తు ఎంత? సో ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. నాభ్యంతరం ఇచ్చాడు, అంటే ఫోకల్ లెంత్ ఎఫ్ ఇచ్చాడు, అండ్ పుటాకార దర్పణం అంటే కాన్కేవ్ మిర్రర్ ఎదురుగా 20 సెంటీమీటర్ల దూరంలో, అంటే ఇది యు, అంటే వస్తువు నుంచిన దూరము. నెక్స్ట్ 2 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువు అన్నాడు, అంటే ఇది హెచ్ఓ, హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ మూడు ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ప్రతిబింబం యొక్క ఎత్తు, అంటే హెచ్ఐ మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ మూడు ఇచ్చినప్పుడు ఈ హెచ్ఐ ఎలా కనుక్కోవాలి ఇప్పుడు మనం చూద్దాం. సో మనం కనుక్కోవాల్సింది మన సూత్రం m = HI/HO - V/U. ఇది మనకి mకి ఉన్న సూత్రం. ఇప్పుడు మనకు కావాల్సింది, మనము ఏదో ఒక దాన్ని వాడుకోవచ్చు m మాత్రమే కనుక్కోవాలి అనుకుంటే. కానీ మనకి ఇక్కడ HO అంటే ఆబ్జెక్ట్ హైట్ ఇచ్చాడు, U ఇచ్చాడు. మనకు కావాల్సింది HI అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ కావాలి. కాబట్టి మనం ఈ సూత్రాన్ని మొత్తం యూస్ చేసుకుందాం. కానీ ముందుగా మనం కనుక్కోవాల్సింది ఏమిటి? V కూడా మనకి కావాలి. కాబట్టి ముందుగా V కనుక్కున్న తర్వాత, V ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఈ సూత్రంతో HIని కనుక్కోవచ్చు. సో ఒక్కసారి మళ్ళీ మనం వాల్యూస్ ఏంటో రాసుకున్నాక దీన్ని తీసుకుందాం. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూస్ F 15 సెంటీమీటర్లు, U 20 సెంటీమీటర్లు అండ్ HO 2 సెంటీమీటర్లు. ఓకే, మళ్ళీ చేద్దాం. సో F 15 సెంటీమీటర్లు, U 20 సెంటీమీటర్లు అండ్ HO 2 సెంటీమీటర్లు. ఇవి మనకి ఇచ్చిన విషయాలు. ముందు మనకి V కావాలి కాబట్టి మనం ఇక్కడ దర్పణ సూత్రం మిర్రర్ ఫార్ములాను కూడా ఉపయోగించాల్సి వస్తుంది. మిర్రర్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, 1/F = 1/U + 1/V. సో ఇక్కడ మనకు కావాల్సింది V కాబట్టి మనం Vకి రాసుకుందాం. 1/V = 1/F - 1/U. సో మనం దీంట్లో ప్రతిక్షేపిస్తే, సబ్స్టిట్యూషన్ చేస్తే 1/V = 1/15 - 1/20. అయితే మీకు ఇందాకే చెప్పుకున్నాం, మిర్రర్ ఫార్ములా అయినా ఆవర్తనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అయినా మనం సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి. సైన్ కన్వెన్షన్ మీకు తెలుసు కదా, పుటాకార దర్పణంలో F నాభ్యంతరం అనేది ఎప్పుడు కూడా మైనస్తో ఉంటుంది, U కూడా మైనస్తో ఉంటుంది, HO మాత్రం ప్లస్ ఉంది, ఎందుకంటే ఇది ప్రధాన అక్షానికి పై వైపు ఉంది కాబట్టి ఇది ప్లస్. సో మనకి ఇక్కడ 15కి మైనస్ ఉంది, 20కి మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు మనకి 1/-15 + 1/20 అవుతుంది. సో మీరు దీనికి LCM కాసాగు తీసి చేసినట్టయితే కింద 15 × 20, నెక్స్ట్ -20 + 15. సో ఏమైంది? -5. ఓకే, మనం నెక్స్ట్ పేజ్లో చేద్దాం. -5/15
సో 1/v ఈక్వల్ టు -5/15 into 20. సో 5 1s are 5 3s are, సో 3 2s are 6. సో మనకి -1/60 వచ్చింది. మనకు కావాల్సిన v కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక v ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్ అని వచ్చింది. సో ముందుగా మనకి v వచ్చేసింది. v వచ్చిన తర్వాత మనం కనుక్కోవాల్సింది హైట్ ఆఫ్ ఇమేజ్, హెచ్ఐ కూడా కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు దాని సూత్రం రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి v వచ్చింది -60 సెంటీమీటర్స్. u మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 20 సెంటీమీటర్స్. ఇది కూడా మైనస్. అండ్ హెచ్ఓ తెలుసు, దట్ ఈస్ +2 సెంటీమీటర్స్. సో మనకి మ్యాగ్నిఫికేషన్కి ఉన్న సూత్రం HI/HO ఈక్వల్ టు -V/U. సో హెచ్ఐ మనకి తెలియదు, అలాగే రాసుకుందాం. HO 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు -60 by u ఈక్వల్ టు -20. సో మైనస్ 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 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే HI into 20 ఈక్వల్ టు -60 into 2. సో HI ఈక్వల్ టు -60 into 2 by 20. సో 2 1s are 2 10s are 10 1s are 10 6s are. సో ఆన్సర్ ఈస్ -6. సో మనకి హెచ్ఐ ఎంత వచ్చింది? -6 సెంటీమీటర్స్ అని వచ్చింది. దీని అర్థం ఏమిటి అంటే ఇక్కడ మైనస్ సింబల్ మనకి చూపిస్తుంది అంటే ఇది ప్రధాన అక్షానికి కింది వైపు ఉంది, అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేదాన్ని మైనస్ గుర్తు చూపిస్తుంది. మరి ఈ హైట్ ఆఫ్ ఇమేజ్ ఎంత? 6 సెంటీమీటర్స్ అని మనకి చూపిస్తుంది. చూడండి, మనకి హెచ్ఓ ఆల్రెడీ మనకి కిందకే తెలుసు 2 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే వస్తువు యొక్క ఎత్తు కంటే ప్రతిబింబం యొక్క ఎత్తు ఎక్కువగా ఉంది అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ m కూడా మనకు కనుక్కోమని అడిగితే కనుక అప్పుడు HI/HO కాబట్టి -6/2 దట్ ఈస్ -3. అంటే మనకి ఏమైంది ఇక్కడ? HI/HO ఓకే 3 అంటే దీనికంటే పెరిగింది. చూడండి, ఇది 2 ఉంటే 3 రెట్లు పెరిగింది, అంటే 2 3 6 కదా, రైట్. అంటే 3 రెట్లు పెరిగింది అని అర్థం. ఈ రకంగా మనం మ్యాగ్నిఫికేషన్ని కనుక్కోవచ్చు. ఓకే, సో విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్, బహుళైచ్ఛిక ప్రశ్నలు, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి. ఇవేమిటో ఒకసారి చూద్దాం. 5th వన్, కుంభాకార దర్పణం ఆవర్తనము. ఇక్కడ చూడండి, స్పెషల్గా మనకి కుంభాకార దర్పణం ఆవర్తనం ఏ రకంగా ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ కుంభాకార దర్పణం విషయంలో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కుంభాకార దర్పణం విషయంలో ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అందుకే దీన్ని రేర్ వ్యూ మిర్రర్గా వాడతారు అని కూడా చెప్పుకున్నాం. కనుక సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం ప్రతిబింబ పరిమాణము అండ్ వస్తు పరిమాణము ఏ సందర్భంలోనైనా ప్రధానాక్షం పైననే ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా HI అనేది HO కంటే తక్కువగా ఉంటుంది. కుంభాకార దర్పణంలో ఎప్పుడు కూడా వస్తువు కంటే చిన్నగా ఉండే ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి మనకి m ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? m < +1, m
లెస్ దాన్ +1గా ఉంటుంది, అంటే 1 కంటే తక్కువగా ఉంటుంది. అండ్ m గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే ఎక్కువగా ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా మనకి ఇది వర్తిస్తుంది కుంభాకార దర్పణం విషయంలో. ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ వీ హ్యావ్ టు అప్లై దిస్ ఏంటి 0 లెస్ దాన్ m లెస్ దాన్ +1 అంటే m ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో విలువను కలిగి ఉంటుంది. కాబట్టి దీని ప్రకారం మనకి కరెక్ట్ ఆప్షన్ ఏది చూసుకుందాం. ఏలో చూడండి 0 లెస్ దాన్ m లెస్ దాన్ 1 ఇచ్చాడు. ఇదే కదా ఇందాక మనం చూసింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th వన్, పుటాకార దర్పణం విషయంలో వక్రతా కేంద్రం వద్ద వస్తువును ఉంచినప్పుడు దాని ప్రతిబింబం వక్రతా కేంద్రం వద్దనే సమాన పరిమాణంతో ఏర్పడుతుంది. అయినా సూత్రం m ఈక్వల్ టు అయినా m ఈక్వల్ టు ఇది మనకు ఉండాల్సింది. మనకి HI HO రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది మనకి 1 అనేది రావాలి. ఇందాకనే మనం చూసుకుందాం, కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు, చూద్దాం. చూడండి ఇక్కడ మనకి పుటాకార దర్పణం ఇక్కడ ఇచ్చాడు. పుటాకార దర్పణం ఎదురుగా వస్తువును C వద్ద ఉన్నప్పుడు ప్రతిబింబం కూడా C వద్దే ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణంతో సమానం, HI = HO. కాబట్టి మనకి సంజ్ఞా సాంప్రదాయం ప్రకారము ప్రతిబింబ పరిమాణం ఏమవుతుంది అప్పుడు -HI అవుతుంది. ఎందుకు? కింది వైపు ఏర్పడింది కాబట్టి. వస్తు పరిమాణం ఏమవుతుంది +HI అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది m -1 అయింది. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఏమవుతుంది m -1. సో -1 అనేది ఎక్కడ ఉంది ఆప్షన్ మీరు చూసుకోండి, దట్ ఈస్ B. సో ఆన్సర్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ దర్పణాల విషయంలో దర్పణం ఎదురుగా వస్తువు వక్రతా కేంద్రం ఆవల ఉన్న సందర్భానికి ఆవర్తనం ఎంత? ఇక్కడ మనకి ఏమన్నాడు, దర్పణాల విషయంలో దర్పణం ఎదురుగా వస్తువు వక్రతా కేంద్రం ఆవల ఉంది. అలా ఉన్నప్పుడు ఆవర్తనం ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్గా ఇవ్వలేదు. చూడండి ఇక్కడ ఆప్షన్స్ సరిగా మనకు కనిపించట్లేదు. దర్పణాల విషయంలో 1వ ఆప్షను V/, సంథింగ్ ఇక్కడ మనకి ప్రింటింగ్లో సరిగా లేదు ఇది. సో ఒకసారి ఇంగ్లీష్ మీడియంలో ఏముందో చూద్దాం. 8th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. పుటాకార దర్పణం విషయంలో దర్పణం ఎదురుగా వస్తువు వక్రతా కేంద్రం ఆవల ఉన్న సందర్భానికి ఆవర్తనం ఎంత? పుటాకార దర్పణం విషయంలో ఇచ్చాడు. దర్పణం ఎదురుగా వస్తువు వక్రతా కేంద్రం ఆవల ఉంది. సో మనకి ఇక్కడ పుటాకార దర్పణం ఉంది. సో మనకి వక్రతా కేంద్రం అంటే C. ఈ Cకి అవతల వస్తువు ఉంది. ఇక్కడ వస్తువు ఉన్నప్పుడు దీని ఆవర్తనం ఎంతో అంటే మనకి ప్రతిబింబం కూడా ఎక్కడ ఏర్పడుతుందో తెలియాలి. మనకి తెలుసు C ఆవల అంటే ఇన్ఫినిటీ నుంచి అనంత దూరం నుంచి వస్తువు C అవతలకి వచ్చింది. అప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడ ఏర్పడుతుంది? Fకి Cకి మధ్యలో ఏర్పడుతుంది. ఎందుకు అంటే ఇన్ఫినిటీ అనంత దూరంలో వస్తువు ఉన్నప్పుడు F దగ్గర ఏర్పడుతుంది. కాబట్టి Cకి అవతల ఉన్నప్పుడు కొంచెం జరిగి Fకి Cకి మధ్యలో ఏర్పడుతుంది. అది కూడా కింది వైపు అంటే నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది కూడా ఎలా ఏర్పడుతుంది? చిన్నదిగా ఉన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే వస్తువు కంటే చిన్నగా ఉంది. వస్తువు కంటే చిన్నగా ఉన్నప్పుడు HI తక్కువగా ఉంటుంది అండ్ మైనస్లో ఉంటుంది. HO ఎక్కువగా ఉంటుంది, ప్లస్లో ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HO ఆబ్జెక్ట్ యొక్క ఎత్తు ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్లు అనుకున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది, తగ్గుతుంది, తగ్గిపోయి 2 ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి -2/4 అవుతుంది. అప్పుడు చూడండి మనకు వచ్చే ఆన్సర్ ఏ రకంగా వస్తుంది, -1/2 అని వచ్చింది అనుకుందాం. అంటే -1/2 అంటే అర్థం ఏంటి, 0.5 అంటే 0.5. ఇది ఎలా ఉంది, 0 కంటే తక్కువగా ఉంది కానీ 0 కాలేదు. కాబట్టి ఏమైంది ఇక్కడ ఆన్సర్ 0కి 1కి మధ్యలో ఉంది. కాబట్టి 0కి 1కి మధ్యలో ఉంది. ఆ ఆన్సర్ ఎక్కడుందో మనం చూసుకుందాం. దట్ ఈస్ సి. సో సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఇవే క్వశ్చన్స్ ఒక్కసారి ఇంగ్లీష్ మీడియంలో ఏమున్నాయో చూద్దాం. సో second question same, third question same, fourth one also same, 2 centimeters, 20 centimeters and 15 centimeters. సో అదే రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫిఫ్త్ వన్ చూద్దాం. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఈజ్. సో సేమ్ క్వశ్చన్ వచ్చింది కానీ ఇంగ్లీష్ మీడియంలో ఒక్కసారి ఎలా చేయాలి చూద్దాం. సో సి మనకి కావాల్సింది కాన్వెక్స్కి. సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ఆబ్జెక్ట్ సైజ్. సో ఆల్వేస్ m ఈజ్ ఈక్వల్ టు +h/+ho. ఇక్కడ మనకి మైనస్లో ఉండదు ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఏర్పడతాయి కాబట్టి. అండ్ ఆల్వేస్ hi less than ho అంటే ఆబ్జెక్ట్ సైజు కంటే ఇమేజ్ సైజు తక్కువగా ఉంటుంది, చిన్నదైన ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి ఆల్వేస్ m lies between 0 and 1. Okay, so this is the answer for fifth question, that multiple choice. So which one is the answer? Answer A is correct one. Next one, that is sixth one. Image of an object placed at C of a concave mirror forms its same size. Magnification in this case. సో ఇందాకే చెప్పుకున్నాం, మళ్ళీ చెప్దాం. ఏమిటి ఇక్కడ అంటున్నది? సో దిస్ ఈజ్ ఏ concave mirror, image forms at C. So same size image forms at C, but same size. So hi and ho is same, no difference, but the sign is different. That is hi have minus, ho has plus. So hi by ho. Here hi has minus, these are same, so answer will be -1. So that is B. B is correct answer. Okay, next one. For mirror, which of the following indicate magnification? For mirrors, which of the following indicate magnification? మ్యాగ్నిఫికేషన్ కి కింది వాటిలో ఫార్ములా ఏది అని అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా చూసాం. ఫార్ములా ఎక్కడెక్కడ ఉందో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్ v/u ఉంది, బట్ ఫార్ములాలో మనం చూసాం -v/u ఉంటుంది. సో ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ -v/u కరెక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్లాంటి వాటిలో ఆప్షన్స్ అన్నిటినీ చూడాలి. సో థర్డ్ వన్ hi by ho అండ్ ఫోర్త్ వన్ ho by hi. సో ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చూడండి
m equal to hi by ho. hi ముందుగా వస్తుంది by ho minus v by u. ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఉంది hi by ho, that is third one. So second and third are correct. So second and third, that is B. So B is correct answer. తెలుగు మీడియం మీకు కూడా ఇదే ఉంటుంది. అక్కడ ఆప్షన్స్ సరిగా ప్రింట్ అవ్వలేదు, సో ఇవే ఆప్షన్స్ తీసుకోండి. ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఇవి సేమ్ కాబట్టి ఇవే ఆప్షన్స్ అక్కడ రాసుకొని మీరు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ గో ఫర్ లాస్ట్ వన్, దట్ ఈస్ 8th one. బియాండ్ ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సి ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్, మ్యాగ్నిఫికేషన్ ఇన్ దిస్ కేస్. సో మనకి బియాండ్ మిర్రర్ ఉన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఏమవుతుంది చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ ఫర్ కాన్కేవ్ మిర్రర్ ఓకే, ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్కి ఇవ్వలేదు, మనమే చేద్దాం ఒకసారి. సో చూడండి, ఆబ్జెక్ట్ ఈజ్ బియాండ్ సి. సో బియాండ్ సి ఉన్నప్పుడు మనము మ్యాగ్నిఫికేషన్ చూసుకోవాలి. సో చూద్దాం ఒకసారి. సో దిస్ ఈజ్ ఎఫ్, దిస్ ఈజ్ సి, అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ బియాండ్ సి. When object is at beyond C, the image will forms it between the F and C, and that is inverted image and small image, small than the object. We know that. So when this is small than the object, we can take an example. For example, if this is 4, this will be 2 because smaller than the object. And this is plus 4 and this is minus 2. If you want magnification, mi equal to hi by ho. So hi equal to minus 2 by plus 4. So this will become minus 2 and that will become 0.5. So this is lies between 0.0 and 1. So you can say that minus 1 and between 0, because here there are a minus, sorry, not minus, this minus indicates the, this minus indicates, see here once again. ఇక్కడ చూడండి, మైనస్ అనేది మనకి నిజ ప్రతిబింబాన్ని చూపిస్తుంది, ప్లస్ అనేది మిథ్యా ప్రతిబింబాన్ని చూపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ రుణ గుర్తు నిజ ప్రతిబింబాన్ని సూచిస్తే 1 అనేది ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానం అని తెలుపుతుంది. కానీ ఇక్కడ ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానం కాదు కాబట్టి, తక్కువ కాబట్టి అది 1 కంటే తక్కువగా ఉంటుంది, 1 కంటే తక్కువగా ఉంటుంది. సో 1 కంటే తక్కువగా ఎక్కడుంది ఒకసారి మనం చూద్దాం. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? So this is lied between 0 to 1. So answer
C is correct one. So, this is your worksheet. So, all of you stay home, stay safe and share this video and like this video.